పోలవరం జిల్లా రంపచోడవరం సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. భద్రాచలం హైవేపై సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులను రంపచోడవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఘాటి ప్రాంతం అటు భద్రాచలం నుంచి రంపచోడవరం వరకు ఈ ఘాటి ప్రాంతం అయితే కొనసాగుతుంది. ప్రధానంగా చింతూరు దగ్గర నుంచి మారేడుపల్లి వరకు అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. చాలా కరువులతో కూడుకుని ఉంటుంది. ఆ రోడ్డు కూడా చాలా నేర రోడ్డు. అది వర్షం పడినా కాస్త ఏమాత్రం జారుగా ఉన్న పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. నిన్న కూడా సాయంత్రం వరకు అక్కడ వర్షం పడింది. ఇవాళ సింగిల్ రోడ్, అది సింగిల్ రోడ్ లో ప్రతి పెద్ద వాహనం ఏదైనా సరే చాలా జాగ్రత్తగా రావాలి. ఏ మాత్రం అనుభవం లేకపోయినా తేడా ఉన్నా సరే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒక వాహనాన్ని తప్పించిపోయి చాలా నేరో రోడ్డు, దాదాపు 2 వాహనాలు ఒకేసారి కదలాలన్నా సరే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక వాహనాన్ని తప్పించిపోయి సూపర్ లగ్జరీ బస్సు, భద్రాచలం కాకినాడ వెళ్లే సూపర్ లగ్జరీ బస్సు అక్కడ అదుపు తప్పి బోల్తా పట్టడం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. అయితే అందులో 10 మంది వరకు స్వల్ప గాయాలు అయితే, కొంతమంది అయితే రంపచోడవరం సమీపంలోనే ఉంది కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్లి, ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. కాస్త సీరియస్ గా ఉన్న 2-3 మాత్రం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఆ ప్రమాదం తప్పిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోడ్ లో సాధారణంగా ఒకవైపు లోయలు ఉంటాయి, మరోవైపు ఆ కొండ ప్రాంతం ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. ఒక వాహనాన్ని తప్పించడం కూడా చాలా కష్టమైన విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. గాయపడిన వారైతే పెరిగే చికిత్స అందించడానికి కొంతమంది కాకినాడ పంపించారు. మిగిలిన వారి పరిస్థితి అయితే స్టేబుల్ గా ఉన్నట్టు అధికారులు వైద్యులు చెప్తున్నారు. థాంక్యూ హరీష్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.